నా పేరు ఫాతిమున్నిసా అండి, షేక్ ఫాతిమున్నిసా. మా వారి పేరు షేక్ రజాకు. మేము 2005లో స్థలం కొన్నామండి. ఇల్లు అయితే వేసుకున్నాం. అందరూ భయపెట్టేవాళ్ళు, ఇది ఇల్లు లాగేసుకుంటారు, ఇల్లు పడేస్తారు, ఇదంతా మీకు పట్టలేని భూములు, వెళ్ళిపోతే ఎలా అనేవాళ్ళు అండి. మాకు చాలా భయం వేసేది. ఏదన్నా కూడా లోన్ తెచ్చుకోవాలన్నా, ఎక్కడ దీన్ని స్థలం కాగితాలు పెట్టుకుని తేవాలన్నా మాకు భయంగా ఉండేది. ఎవరేమో మాకు బెనిఫిట్ ఇచ్చేవాళ్ళు కాదు. మాకు ఇప్పుడు మంచి ధైర్యం వచ్చిందండి. ఈ పట్టా ఆయన చేతుల మీదకి తీసుకోవడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఏదో 10 మంది 15 మందికి ఇచ్చేసి వెళ్ళిపోతారు అనుకున్నా. ఆయన ఓపికగా, చాలా ఓపికగా నించొని ఇన్ని వేల మందికి ఆయన ఇస్తున్నారంటే ఆయన చాలా ఓర్పు మనిషి. ఇంకెప్పుడు మేము ఆయనకి ఓటేస్తాం. ఎవరైనా ఏమన్నా కూడా మేము ఎంకరేజ్ చేస్తాం. ఎందుకంటే ఆయనకి వేయకుండా మేము వేరే వాళ్ళకి వేస్తే మేము ఆయనకు అన్యాయం చేసినట్టే. అలా చాలా హ్యాపీగా ఉందండి. ఆయన నిండు నూరేళ్ళు, ఆయన ఫ్యామిలీ, ఆయన తల్లిదండ్రులు అందరూ మంచిగా ఉండాలి. మా బ్లెస్సింగ్స్ ఆయనకి ఎప్పుడు ఉంటాయి. మేము సాధించుకున్నాం. మేము ఆయన స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు కూడా భయం వేసింది, ఒకలాంటి భయం వచ్చింది మాకు. పసుపు కుంకుమ కానీ, పట్టు చీరలు కానీ మాకు ఇప్పటి వరకు, ఇది చూడండి, పట్టు చీరలు పెట్టారు, పట్టా ఇచ్చారు, కడుపు నిండా భోజనం పెట్టారు. మేము ఎప్పటికీ మరవలేని ప్రభుత్వం అండి ఇది. మర్చిపోలేము ఆయన్ని. ఆయన చేసిన ఫెసిలిటీస్ కానీ, ఆయన ఇచ్చిన లేడీస్కి ఫ్రీ బస్ పెట్టడం కానీ, రోడ్లు బాగు చేసుకోవటం కానీ. మాకైతే మా అమ్మగారు ఊరు కోడూరు అండి. అస్సలు వెళ్ళాలంటే భయం వేసేది. బస్సులో వెళ్ళాలన్నా, బైక్ మీద వెళ్ళాలన్నా, మేము వెళ్ళాలంటే భయపడేవాళ్ళం. ఫంక్షన్